గురూజీ సిద్దిపేట నుంచి నర్సింగ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్కారం అండి నర్సింగ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి మేడం. తప్పకుండా అండి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు శ్రీ సాయి కుమార్ మేడం. ఓకే, నక్షత్రం అవి తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ అవి అన్ని ఇంటికాడనే ఉన్నాయి మేడం. సుమారు ఎంత వయసు అబ్బాయికి? అబ్బాయి ఇప్పుడు 17 రన్నింగ్ మేడం, 17 రన్నింగ్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ మీ పాదాలకు అనంతకోటి ప్రణామం. మా ఆశీస్సులో ఉంటుంది. చాలా సంతోషం సార్. మేము ఎంత ఎదురు చూస్తున్నామంటే అది నాకు అంతరాత్మ తెలుసు. పంచమ స్థానం విద్యాస్థానము. మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయి అంటే స్టడీలో వీక్ ఉన్నాయండి. అవును. అలా కొన్ని రాంగ్ స్టెప్ పడుతున్నాయి అబ్బాయిది, ఆలోచనలు వేరే ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచి ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? ఎన్ని రోజులు అబ్జర్వ్ చేశారు? అయితే దాదాపు అబ్బాయికు ఏదో అమ్మాయి టార్చర్ చేస్తుడు, బ్లాక్ మెయిల్ చేస్తుడు. ఈయన ఇంటర్ ఫెయిల్ అయ్యిండు. అంటే అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, అమ్మాయికి ఇతను చేస్తున్నాడా? అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇతనుకా? మా అబ్బాయికు బ్లాక్ మెయిల్ చేస్తుంది. స్టడీలో కూడా చాలా పూర్ ఉన్నాడు. 10th లో యావరేజ్ లోనే పాస్ అయిండు. దాని తర్వాత ఇంటర్ లో కూడా 2 సబ్జెక్టులు ఏమో అయినాయి, ఎంపీసీ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టు పోతే మళ్ళీ సప్లీ రాసి మళ్ళీ గేట్ ఆన్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మళ్ళా 3 సబ్జెక్టులు అయినాయి. మళ్ళా సప్లీ రాస్తే మళ్ళా ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ ఆగిపోయింది సార్. ఓకే, అంటే ఇంటర్ లోనే ఇంకా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి ఏం లేదు, ఇప్పుడు ఎగ్జామ్ అయ్యిండు, సప్లీలో కూడా ఫెయిల్ అయ్యిండు. అంతా ఆగమాగం ఉన్నది. అమ్మాయి ఆంటీ బ్లాక్ మెయిల్ చేసి, అంటే బ్లాక్ మెయిల్ అంటే ఈ చాటింగ్ అంటారు కదా, రోజు చాటింగ్ లో ఉంటారు ఇద్దరు. ఒకటే కాలేజు, కాకపోతే ఈయన ఏమున్నాడంటే మొత్తం బలి అయిపోయిండు, గలీజ్ అయిపోయిండు. మొత్తం ఎట్లా టెన్షన్ పెట్టుకుంటాడు, తిండి తింటలేడు, ఎలాంటి ఇది లేదు. అండ్ భవిష్యత్తు ఎట్లా ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్ ఏమున్నది, స్టడీలో ముంగట పోతాడా, ఏం చేస్తే బాగుంటది. ఏం చెప్తాడు మీతో? ఏం చెప్తాడు? ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్? అబ్బాయి ఏం చెప్తలేడు అన్న. ఏమై ఇట్లా చిన్న అని పిలుస్తాం మేము. ఇట్లా ఎందుకంటే డాడీ నాది ఏం తప్పు లేదు, నాపై ఊకే టార్చర్ చేస్తాను, ఇక్కడికి ఇక్కడ పోదాము అక్కడ పోదాము అది ఇది అని. ఇప్పుడు ప్రెసెంట్ లో సఫర్ అయ్యి టెన్షన్ లో ఉన్నాడు. అది చాలా ఇబ్బంది ఉన్నాయి. మా అబ్బాయిది ఫ్యూచర్ ఎట్లా, ఏం చేస్తే బాగుంటది? ఫస్ట్ అతన్ని ఈసారి సప్లిమెంటరీ రాయించి కంప్లీట్ చేయించండి. అది ఫస్ట్ ఇంకొక సబ్జెక్టు అది కంప్లీట్ చేయించి ఏదైనా డిప్లొమా కోర్స్కి వేసేయండి. ఏదైనా డిప్లొమో అది వేసేసి ముందరికి మంచిగా అభివృద్ధి అవుతాడు. ఎందుకంటే జన్మజాతకులనే వచ్చేసింది అబ్బాయికి. 7.5 ప్రారంభం అయిపోయింది. 7.5 వచ్చింది. దాదాపు 2.5 year నుంచి 7.5 దాదాపు 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉంది. గురూజీ వైజాగ్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెల గురించి మేడం. తప్పకుండా అండి, మీ చెల్లెల పేరు నక్షత్రం చెప్పండి. మేడం మా చెల్లెలది చిత్తా నక్షత్రం కన్యారాశి మేడం. 11వ తారీఖు 11వ నెల 1993 రాత్రి 12:30 మేడం, లక్షవారం రాత్రి. పేరు నాగజ్యోతి అని పెట్టారు స్టార్టింగ్ లోని, తర్వాత గురువు గారు మార్చమన్నారంటే ఎవరో నాగ వెంకట అని పిలుస్తున్నారు మేడం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే గురూజీ, మీ పాద పద్మాలకి 100,000,000 నమస్కారం గురూజీ. నమస్తే తల్లి, మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురుగారు మా అమ్మ తరపున, మా కుటుంబం తరపున, అందరి తరపున మీ పాద పద్మాలకు మరోసారి నమస్కారం గురూజీ. మీ అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. మీతో మాట్లాడుతూ నేను అసలు ఊహించలేదు తండ్రి, ఈశ్వరుడు కలిపడానుకుంటున్నా. మంచిదమ్మా. మీ చెల్లమ్మ ఏం చదువుకోంది? గురూజీ చెల్లెలది ఇంటర్ చేసింది గురూజీ. అర్క వివాహం కూడా చేయించారు. మరి గురువు గారు చెప్పారు తనకి దోషం ఉందంటే అర్క వివాహం చేశారు.
శ్రీకాళహస్తి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లి రాహుకేతు పూజ కూడా చేయించాం గురుజీ. మీ యోగక్షేమాలు చేసిన కాడి నుంచి సంబంధాలు వస్తున్నాయి కానీ సెట్ అవ్వలేదు తండ్రి. సరే తల్లి, సరే అమ్మా, త్వరగా వివాహం అయ్యేట్టు చేద్దాము. ఇప్పుడు అమ్మాయి జన్మ జాతకము లక్ష్మీవారం అంటే గురువారం రాత్రి. అవును గురుజీ. గురువారం రాత్రి అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో జన్మించింది. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి గురుజీ. వృశ్చిక రాశిలో జన్మించింది. అమ్మాయి జాతకంలో కుజదోషం లేదమ్మా. కుజదోషం అది లేదు గురుజీ. లేదు, వివాహం కూడా కానీ అవసరం లేదు. సప్తమ స్థానాధిపతి బాగున్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, అవసరం లేక ఉన్ని ప్రాబ్లం లేదు, చేయించింది. ఎందుకంటే కొన్ని జాతకాల్లో ఇప్పుడు మనకి ఒక అర్క వివాహం అంటే ఒక పెళ్లి చేసినట్టే కదా. అవును గురుజీ. అప్పుడు మనకి ఏమవుతుందంటే జాతకంలో ఒకే పెళ్ళి ఉంటే మీరు జిల్లేడు చెట్టుకి పెళ్లి చేస్తే మరి ఇంకొక పెళ్లి ఎలా అవుతుంది? ఇలాంటి తప్పులు జరిగిపోతున్నాయి చాలా మంది. అందుకే చాలా జాగ్రత్తగా చెప్తల్లి. అరటి చెట్టుకి చేశారు గురుజీ. అరటి చెట్టుకి మగపిల్లలకి చేస్తారమ్మా కదళి వివాహం అని. అర్క వివాహం అంటే జిల్లేడి చెట్టుకి చేసేది అర్క వివాహము, అరటి చెట్టుకి చేసేది కదళి వివాహము, కుంభానికి చేసేది కుంభ వివాహము అని. అయితే అరటి చెట్టుతో చేశారు తండ్రి. అరటి చెట్టుకి మగపిల్లలకి మాత్రం చేస్తారు, అది లెక్క రాదులే. అయితే ఆడపిల్ల వివాహం అవ్వదు కదా. తెలియదు కదా. ఉన్నిలేదు, అది ప్రాబ్లం ఏం లేదు. తెలియకుండా ఎవరో తెలియకుండా చేశారు, ఆ కర్మ వాళ్ళకే వెళ్తుందిలే, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు. ఇప్పుడు దానికి నేను ఇంకొక ఉపాయము, దానికి పరిహారం చెప్తాను, అది చేయించండి. ఇప్పుడు అమ్మాయికి గోచారంలో కూడా గురువు వచ్చేసి ఆగస్ట్ తర్వాత ఏకాదశి స్థానానికి వస్తాడు, అంటే 11వ ఇంట్లో గురువు ఉంటాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అమ్మాయిలకి ఏం జరుగుతుందంటే సాడే సాతి జరుగుతూ ఉంది. ఈ శని ఉండడం వలన కూడా కాస్త వివాహానికి ఆలస్యము, ఇబ్బందులు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. దానికి నేను చిన్న పరిహారాలు చెప్తాను. మీకు దగ్గరలో నది కానీ సముద్రం కానీ ఏమైనా ఉందా? చెరువు? వైజాగ్ సముద్రం ఉంది గురుజీ, అంటే 100 రూపీస్ టికెట్ ఉంటుంది. అదొద్దు, ఇంకా దగ్గరలో కాలువ ఉంది గురుజీ మా ఊర్లోని. నీళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటాయా? వెళ్తూ ఉంటాయి గురుజీ, కాలువ ఎప్పుడు వెళ్తూ. అలా అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక చెల్లి చేతిలో శనివారము ఒక నల్లటి గుడ్డ, దాంట్లో నల్ల నువ్వులు, ఒక ఇనుపు మొక్క, మేకు అంటాం కదా, అదొకటి పెట్టేసి చేతిలో పట్టుకొని నీలాంజన సమాభాషం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ శ్లోకం విన్నావా? తెలియదు కానీ గురుజీ తెలుసుకుంటాను తండ్రి. తెలుసుకో. అంటే దీన్ని శని శ్లోకం అంటాం, శనేశ్వర స్వామిది మంత్రం, ఇది శ్లోకం, ధ్యాన శ్లోకం. దీన్ని ఒక 108 సార్లు చదువుకొని దాన్ని తీసుకెళ్ళి శనివారం రోజు ఆ నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో వదిలేసి రావాలి. ఎన్నిసార్లు గురించి? అలాగా 16 శనివారాలు. 16 శనివారాలు. చిన్న గుడ్డ అంటే చిన్నది, మనము 1 మీటరు 10 మీటర్లు అవసరం లేదు. నల్ల గుడ్డ, ఎనప ముక్క, నల్ల నువ్వులు, తర్వాత ఆకు, ఒక్క 2 అరటిపళ్ళు పెట్టండి. దాని మీద పెట్టేసి ఇంట్లోనే పెట్టి దాని ముందు కూర్చొని దానికి పూజ చేసి ఈ మంత్రం 108 సార్లు చదువుకొని తర్వాత మొత్తం దాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో వేసి వచ్చేయాలి. అలా చేస్తే అమ్మాయికి శని దోషం మొత్తం తొలగిపోతుంది. తర్వాత గురువారము పసుపు రంగు పుష్పాలు, ఏదైనా చామంతి పువ్వు లేదో సంపంగి పువ్వు, ఏదైనా పసుపు రంగు పుష్పాలు దొరుకుతాయి. అవి కాస్త ఒక హారం మాదిరి చేసి తీసుకెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది, ఆ గురుగ్రహంకి వేసి అక్కడ 2 నెయ్యి దీపాలు వెలిగించమని చెప్పండి. చాలు. ఈ 16 వారాల ముగిసేలోపు అమ్మాయికి వివాహం ఈజీగా అయిపోతుంది తల్లి. తండ్రి, మా అమ్మగారు ఒక్కసారి మీకు నమస్కారం తెలియజేసుకుంటారట. సరే అమ్మా, ఇప్పుడు చూడు మీ అమ్మగారికి, నీ చెల్లికి. హలో గురుగారు. నమస్తే తల్లి. గురుగారు మీకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. మన భర్తకి 2 పెళ్లిళ్ళు, నాకు 2 పెళ్లిళ్ళు, అందువల్ల పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది. బాధపడక తల్లి, ఏదో కర్మం అలా ఉండి అలా అయిపోయింది. అలా అందరి జీవితాలు అలా కాదులేమ్మా. నా కొడుక్కి డేట్ ఆఫ్ బర్త్ కూడా మర్చిపోయాను, ఆరోగ్యం అప్పుడు బాగోదు. ఇప్పుడు మీ కూతురు గురించి మాట్లాడండి, ఏమైనా ఉంటే.